అండి, వెల్కమ్ టు అనురాధ కిచెన్. ఈరోజు నేను బనానాస్తో బనానా జ్యూస్ తయారు చేస్తున్నానండి. ముందు బనానాస్ని శుభ్రం చేసుకున్న తర్వాత మనం బనానాని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చండి, కానీ మధ్యలో చిన్న చిన్న పలుకుల కింద ఆగిపోతుంది బనానా. ఇలా ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీలోకి తీసుకోవాలి. ఇక్కడ జీడిపప్పుని తీసుకుంటున్నానండి. పిల్లలు చాలా ఇష్టపడతారు ఇలా జీడిపప్పు వేయడం వల్ల. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుండి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. కిస్మిస్ని కూడా యూజ్ చేయొచ్చండి, అది ఆప్షనల్ అండి. నేను మరిగించి పాలుని వేడి చేసి మరిగించిన తర్వాత చల్లారబెట్టిన తర్వాత తీసుకుంటున్నానండి జ్యూస్లోకి. బెల్లం తీసుకుంటున్నానండి. ఇక్కడ బెల్లం బదులు పంచదార, తేనె కూడా తీసుకోవచ్చండి, అవి ఆప్షనల్ అండి. బెల్లం వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి బనానా జ్యూస్లోకి. ఇలా తయారైన తర్వాత మనం మిల్క్ని యాడ్ చేసుకోవాలండి. చల్లారిన తర్వాతే యాడ్ చేయాలండి మిల్క్ని. కొంచెం పాలు మిగిల్చి లాస్ట్లో మళ్ళీ కలుపుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి జ్యూసు. మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకుంటే రెడీ అయిపోయిందండి. మిగిలిన పాలను కూడా అందులో యాడ్ చేసేసుకుని ఒకసారి మిక్సీ చేసుకుంటే రెడీ అయిపోయిందండి జ్యూసు. ఇప్పుడు మనం ఒక గ్లాస్లోకి తీసుకుందాం. డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చండి జ్యూసు, లేదంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి, అది ఆప్షనల్ అండి. చూడండి, జ్యూస్ చాలా బాగుంటుంది. చిక్కటి పాలే తీసుకోవాలండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేయండి, నాకు కామెంట్స్లో తెలియచేయండి ఎలా ఉందో. చూడండి, జ్యూస్ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎంతో టేస్ట్ అయిన బనానా జ్యూస్ రెడీ.